హలో అండి, రాధారమణంకు మీకు స్వాగతం. ఈ వీడియోలో సకినాలు ఎలా చేయాలో చెప్పడంతో పాటు క్రిస్పీగా రావడానికి బోల్డ్ అని టిప్స్ చెప్తాను. వీడియోను చివరి వరకు చూడండి. సకినాల కోసం రేషన్ బియ్యం, అందులోనూ పాత బియ్యం వాడాలి. కొత్త బియ్యం కానీ సన్న బియ్యం కానీ వాడితే సకినాలు రావు. పోసేటప్పుడు కాల్చేటప్పుడు విరిగిపోతాయి. ఇక్కడ నేను కిలో బియ్యం తీసుకున్నాను. సకినాలు తెల్లగా రావడం కోసం బియ్యాన్ని కనీసం 5 నుండి 10 సార్లు కడగాలి. అలా అని బియ్యాన్ని నలిపినట్టు అస్సలు చేయకూడదు. బియ్యాన్ని మీద మీద మృదువుగా కడగాలి, లేకపోతే బియ్యం విరిగి పిండిగా మారిపోతుంది. ఒకటి చెప్పాలంటే బియ్యంలో నీళ్లు పోసినప్పుడు నీళ్లు స్వచ్ఛంగా కనిపించాయంటే సరిపోతుంది. చూశారు కదా, ఇక్కడ నేను 9 సార్లు కడిగిన తర్వాత బియ్యం ఎంత తెల్లగా అయ్యాయో, ఇంకా నీళ్లు కూడా స్వచ్ఛంగా ఉన్నాయి. వీటిని కనీసం 2 నుంచి 3 గంటలు నాననివ్వాలి. 3 గంటల తర్వాత బియ్యం బాగా నానాయి. వీటిని ఒక జల్లిగంపలో బట్ట వేసి వడకట్టుకోవాలి. దాన్ని ఒక 20 నిమిషాలు అలాగే వదిలేస్తే నీళ్ళన్నీ కారిపోతాయి. ఆ తర్వాత బయట గిన్నెలో పిండి పట్టించుకోవాలి. కిలో బియ్యానికి 400 గ్రాముల నువ్వులు పర్ఫెక్ట్గా సరిపోతాయి. నువ్వులు ఎక్కువ ఇష్టం లేని వారు కాస్త తగ్గించి వేసుకోవచ్చు. ఈ నువ్వులను 1-2 సార్లు కడిగి వడకట్టుకుంటే ఇసుక లాంటిది ఏమైనా ఉంటే పోతుంది. పట్టించుకున్న పిండిలో ఈ నువ్వులను వేసేయండి. దీంట్లో టేబుల్ స్పూన్ వెన్న వేసుకుంటే సకినాలు కరకరలాడుతూ వస్తాయి. దీంట్లో రుచికి సరిపడా ఉప్పు, టేబుల్ స్పూన్ వాము వేయండి. ఇంకా 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి కలుపుకోండి. పిండి కలిపేటప్పుడు కాస్త నలిపినట్టు చేస్తే వెన్న ముద్దలు పిండిలో బాగా కలిసిపోతాయి. పిండి బాగా కలిసాక ఓసారి రుచి చూసుకోండి. ఉప్పు తక్కువ ఉంటే ఇప్పుడే సరిచేసుకోవాలి. తర్వాత తగినన్ని నీళ్లు పోసుకుంటూ పిండిని వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకోవాలి. పిండిని ఎంత ఎక్కువసేపు కలుపుకుంటే అంత జిగురు వస్తుంది. అలా సకినాలు కూడా పోసేటప్పుడు కానీ కాల్చేటప్పుడు కానీ విరిగిపోవు. పిండి ముద్ద ఇక్కడ చూపిస్తున్నట్టుగా పోయటానికి అనువుగా ఉండాలి. సకినాలు పోయడానికి ఇలాంటి ఒక కాటన్ బట్ట తీసుకోవాలి. సకినాలు పోసే ముందు ఒక చిన్న పిండి ముద్దతో గౌరమ్మ చేసి పసుపు కుంకుమలతో అలంకరించి పూజించి అందరూ పసుబొట్లు పెట్టుకొని సకినాలు పోయటం ఆరంభిస్తారు. ముందుగా గౌరమ్మ చుట్టూ 5 చుట్ల సకిన పోసిన తర్వాతే మిగతా సకినాలు పోస్తారు. మనం సకినాలు పోసేటప్పుడు మిగతా పిండి ఆరిపోతూ ఉంటుంది. అలా పిండి గట్టిపడినప్పుడల్లా అవసరాన్ని బట్టి నీళ్లు యాడ్ చేసుకుంటూ కలిపి సకినాలు పోసుకోవాలి. అన్ని సకినాలు అయ్యేదాకా సకినాలకు బయట గాలి ఎక్కువ తగలకుండా చూసుకోండి. పోసుకున్న సకినాలను కనీసం గంట అలా వదిలేస్తే వాటి తేమ అంతా బట్ట పీల్చుకుంటుంది. అలా అని ఎక్కువ ఆరనివ్వకూడదు. అలా చేస్తే మూకుట్లో వేయగానే విరిగిపోతాయి. ఇవి సకినాలు తీయటానికి వాడే రేకులు బయట షాప్స్లో దొరుకుతాయి. ఇవి లేకపోతే వంపులు లేకుండా స్ట్రైట్గా ఉన్న ప్లేట్స్ని కూడా వాడుకోవచ్చు. చూపిస్తున్న విధంగా సకినాలను ఒక రేకుతో తీసి మిగతా రేకులపై పేర్చుకోవాలి. మూకుడులో ఆయిల్ బాగా వేడయ్యాక రేకులపై ఉన్న సకినాలను నిదానంగా వదలాలి. వీటిని మీడియం టు హై ఫ్లేమ్ మీద బాగా కాల్చుకోవాలి. సకినాలు కాల్చడానికి అప్పాల పుల్లలని దొరుకుతాయి. వీటితో సకినాలను కాల్చడం చాలా సులువవుతుంది. సకినాలను వేశాక ఒక 10 సెకండ్ల తర్వాత అప్పాల పుల్లతో వరుసలో ఉన్న సకినాలను నెమ్మదిగా విడదీయాలి. అటు ఇటు మరలేస్తూ నిదానంగా కాస్త రంగు మారేదాకా కాల్చుకోవాలి. చాలా మంది సకినాలను తెల్లగా ఉండాలని ఈ స్టేజ్లో తీసేస్తుంటారు. కానీ అవి తర్వాత చాలా గట్టిగా అయిపోతాయి, తినడానికి కూడా అంత రుచించవు. ఇలా కాస్త రంగు మారాక అప్పాల పుల్లతో సకినాలను తీసేయండి. చూసారా, ఈ రంగులో తీస్తే సకినాలు పర్ఫెక్ట్గా ఉంటాయి. అంటే ఎంతో రుచికరమైన సకినాలు రెడీ.